మహాగొప్ప దేవుడవు మా ప్రియ రాజువైన మా దేవ, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు. ప్రతి ఉదయం ఈ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు మేము ధ్యానించడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, వింటున్న మా శ్రోతలందరినీ బలపరచండి, ఆశీర్వదించండి, ఆధ్యాత్మిక జీవహారమునిచ్చి తృప్తిపరచండి. 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రభా బిడ్డలు రాయబోతూ ఉన్నారు. గ్రూప్ 2 ఎగ్జామ్, అలాగే ప్రభా డిఎస్సి ఎగ్జామ్, బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్ బిడ్డలు రాయబోతూ ఉన్నారు. దీవించండి, చక్కని జ్ఞానం ఇచ్చి మంచి ఉద్యోగాల బిడ్డలను ఉంచండి. అలాగే ప్రభా దూర ప్రాంతాల్లో ఉన్న, విదేశాల్లో ఉన్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. బిడ్డలను దీవించమని, బలపరచమని, ఆరోగ్యాలతో నింపమని, హాస్పిటల్లో ఉన్న అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి, ధైర్యం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి బలపరచమని ప్రభా రేపు, ఎల్లుండి, అవతల ఎల్లుండి 6, 7 తారీఖుల్లో పోలవరంలో జరుగుతున్నటువంటి యొక్క ఉద్యోగ కూడికలను ప్రభా బలపరచండి. సేవకులను ఆధ్యాత్మికంగా బలపరిచి నడిపించమని, అయా అనేక మంది రక్షణ పొందడానికి కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. కీర్తన గ్రంథం 6వ అధ్యాయం మొదటి 3 వచనాలు. అతని శ్రమ, అతను బలహీనుడిగా కనపడుతూ విషయాన్ని మనం 6వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు చూసాం. ఆత్మీయ కోణంలో, భౌతిక కోణంలో, నైతిక కోణంలో కూడా అతను బలహీనుడిగా కనిపిస్తూ దేవుని దగ్గర ఆయన క్షమాపణ అడుగుతూ, దేవుని దగ్గర ఆయన యొక్క శిక్షల నుంచి తప్పించుకోవడానికి ఆయన్ని ప్రార్థిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక 4-5 వచనాలు మనం చూస్తే అండి, 6వ అధ్యాయం కీర్తనలు 6వ అధ్యాయం 4-5 చరణాలు కనుక మనం చూస్తే, యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము, నీ కృపను బట్టి నన్ను రక్షించుము. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు, పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. ప్రియులరా, దావీదు యొక్క వేదనలు పెరిగే కొద్దీ అతని యొక్క విన్నపం కూడా పెరిగింది. కీర్తనల్లో ఎక్కువగా కనిపించే పదం కృప, అంటే ప్రేమతో కూడిన దయ అని అర్థం. ప్రేమతో కూడిన కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. నిజానికి దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు. సో వీటిని బట్టి చూస్తే శిక్ష వచ్చింది. కానీ మరో ప్రక్క దేవుడు కృపగలవాడు, దయగలవాడు, కనికరం గలవాడు కనుక ఆ శిక్షలో ఉన్న దావీదుని మరలా కనికరించి, మరలా ప్రేమించి, మరలా ఆయన ఏదో దయ చూపించి, మరలా ఆయన చక్కని ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ నమ్మకంతోనే దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ 2 తలంపులు మనం చూస్తున్నాం. ఒకటి, కృపను అనుగ్రహిస్తున్నాడు ఆయన. రెండవది, పాతాళం వెళ్లకుండా ఉంటే గనక ఖచ్చితంగా నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, అంటే మరణించకుండా ఉంటే గనక నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానని చెప్పని చెబుతూ ఉన్నాడు. 13వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే, ఇదే కీర్తన గ్రంథం 13:5 అండి. నేనైతే నీ కృపయందు నమ్మికించి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించేదను. కాబట్టి దేవుని యొక్క శిక్ష పొందుకున్న, దేవుని యొక్క ఉగ్రతకి గురైనా కూడా తనకు వచ్చినటువంటి శారీరక అనారోగ్యం గురించి దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే దేవుని దగ్గర క్షమాపణ అడిగితే, దేవుని దగ్గర క్షమించమని అడిగితే ఖచ్చితంగా దేవుడు కృపగలవాడు, కనికరం గలవాడు కనుక ఖచ్చితంగా నన్ను క్షమిస్తాడు అని దేవుని మీద నమ్మకం ఉన్న వ్యక్తిగా ఆయన కృపను కోరుతున్నాడు దావీదు. అదే మాట మనం 4-5 వచనాలు చూస్తున్నాం. యెహోవా తిరిగి రమ్ము, నన్ను రక్షింపుము, నన్ను విడిపింపుము, నీ కృపను బట్టి నన్ను రక్షించుము. అంటే దేవుని కృప మనల్ని ఎప్పుడు కూడా రక్షించడానికే చూస్తూ ఉంటుంది. 26వ అధ్యాయంలో కూడా ఆ మాటలు మనం చూడొచ్చండి. 26:3 కీర్తనలోనే, నీ కృప నా కనుల ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నాను. దేవుని కృప మనల్ని నిరంతరము కాపాడుతూ ఉండేది. కాబట్టి ఆయన కృపలో మనం ఆయన్ని అడిగితే ఖచ్చితంగా మనకేదైనా బలహీనత, అనారోగ్యం, మనకేదైనా చదువు విషయంలో, ఉద్యోగ విషయంలో ఏ బలహీనత ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ సమస్య ఉన్నా కూడా తప్పనిసరిగా దేవుడు తన కృపచేత మనల్ని రక్షించడానికి, తన కృపతో మనల్ని కాపాడడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు, ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు కూడా. ఇదే కీర్తనలో 30వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గురించి అది వివరించునా అంటున్నాడు.
అంటే పాతాళములో ఎవరు స్తుతులు చెల్లిస్తారు నీకు? అంటే పాతాళం వెళ్ళేవాళ్ళు ఎవరు స్తుతించరు. అందుకని పాతాళం వెళ్ళకుండా నన్ను నీవు కాపాడితే, నేను మరణించకుండా నన్ను కాపాడితే నేనే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అంటూ ఉన్నాడు. 88వ అధ్యాయం 10, 12 చరణాలండి. మృతులకు నీవు అద్భుతములు చూపెదవా? ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా? అలాగే 12వ వచనం అండి. అంధకారములో నీ అద్భుతములు తెలియనగునా, పాతాళములో నీ నీతి తెలియనగునా. అంటే పాతాళం వెళ్ళేవాళ్ళు కానీ, లేదంటే ఒకవేళ చనిపోతే గనక ఇక ఎప్పటికీ కూడా వాళ్ళ స్థితిలో ఏ మార్పు రాదు గనక మనం బతికుండగానే ఏదైనా మనం క్రీస్తు కోసం చేయాలి. ఇక్కడ దావీదు అంటున్న మాటలు ఏంటంటే, నన్ను కరుణించండి, నేను నిన్ను స్తుతిస్తాను అని. నన్ను జ్ఞాపకం చేసుకోండి, నిత్యము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్లో కరుణించమని చాలామంది అడిగినట్టుగా మనం చూస్తామండి. ఆయన్ని అడిగిన ప్రతి ఒక్కరిని దేవుడు కరుణిస్తూనే వచ్చాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 4:23 అండి. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు, ప్రజలలో ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయందంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యం పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గలవారిని వారి ఎదుగు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. అంటే అందరినీ కనికరించి, అందరి మీద కరుణ చూపించి, ప్రతి వ్యాధిని ప్రతి వ్యక్తిని కూడా దేవుడు స్వస్థపరుచుకుంటూ ఆయన వెళుతూ ఉన్నారు. కాబట్టి ఆయన ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు. అదే వ్యక్తిత్వం, లేదంటే ఆయన కరుణ, ఆయన కనికరించడం, ఆ ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోవడం యేసు ప్రభు చేస్తూ ఉన్నారు. అలాగే శిష్యులు కూడా వాళ్ళు ప్రతి వ్యక్తిని స్వస్థపరుస్తూ, ప్రతి వ్యాధిని బాగు చేస్తూ కూడా వెళ్ళడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. అపోస్తుల కార్యాల్లో ఒక మాట మనం చూద్దామండి. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం అండి. 5వ అధ్యాయం 15-16 వచనాలు. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోకి తెచ్చి, వారిలో ఎవరి మీదనైనను అతని నీడ అయినను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనులు రోగులను, అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. అక్కడ చక్కగా నేర్చుకోవాల్సిన మాట, అందరూ స్వస్థత పొందారు. ప్రియులారా, ఈ రోజుల్లో జనులు స్వస్థత పొందడం లేదా దైవజనులు స్వస్థపరచడం కనుక మనం చూస్తే, ఏదైనా ఒక చిన్న కార్యం జరిగితే చాలు అది మేమే చేశామని సేవకులు మాట్లాడడం, అలాగే విశ్వాసులు కూడా కొంతమంది దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి మహింపరచడం, కనపరచడం అనేసి ఎవరైతే ప్రార్థించారో, ఎవరైతే ఆ స్వస్థత కలగడం కోసం ప్రార్థించారో వారిని హెచ్చించడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ పేతురు ఆయన వెళ్ళిపోతున్నాడు. అలాగా ఆయన వెళుతూ అనేక మంది ఆయన నీడపడి స్వస్థపరచబడుతున్నారు. పేతురు వెనక్కి తిరిగి చూడలేదు. ఎంతమంది రక్షణ పొందారు, ఎంతమంది స్వస్థత పొందారు, ఎంతమంది ఏ రోగం వదిలిపెట్టింది, ఇలా లెక్కలు వేసుకునే పరిస్థితి నాటి అపోస్తలుకి లేదు. కానీ ప్రియులారా, ఈనాడు సేవకులు కానీ, కొంతమంది విశ్వాసులు కానీ, మేము ప్రార్థన చేస్తే జరిగింది, మేం చేస్తే ఈ కార్యం జరిగింది. ప్రియులారా, మనం ప్రార్థన చేయడం కాదు, మన బాధ్యత అది ప్రార్థన చేయడం. కానీ కార్యం చేసేది దేవుడే, కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే. కాబట్టి సమస్త ఘనత మహిమలు ఆయనకే చెల్లేలాగా మనం ఆయనకే మహిమ చెల్లించాలి. కాబట్టి మనం నిమిత్త మాత్రులు, దేవుడే కార్యం చేసి వారిని బలపరిచే దేవుడు. కాబట్టి దావీదు కూడా అదే కోరతా ఉన్నాడు. నన్ను కరుణించమని ప్రార్థన చేస్తున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకోమని కూడా మనవి చేస్తూ ఉన్నాడు. కాబట్టి అతని మనవి దేవుడు ఆలకించి అతనికి స్వస్థతనిచ్చి అతని ఉన్నతమైన మెట్టులో ఉంచుతాడు. కాబట్టి మనం కూడా ఆ రీతిగా దేవుని దగ్గర క్షమాపణ అడిగి, ఒకవేళ ఏదైనా మన మీదకి బలహీనత, ఏదైనా దానివల్ల మనకి శిక్ష వచ్చినా, మనకి దేవుడు ఏదైనా ప్రాబ్లం, సమస్య పెట్టిన మరలా వెంటనే ఆయన దగ్గర అడిగితే తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు మనకి తెలియజేస్తాడు. అలా మనం బలపడదాం. దేవుడి తన మాటలు దీవించునుగాక.
ఆమేన్.